హాయ్ అండి, వెల్కమ్ టు చామూస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ తోటకూర వంకాయ పులుసు అండి. సూపర్ ఉంటుంది, అన్నీ సూపర్ ఉంటుంది అంటున్నాను. వీడియో అంతా చూడండి, చూస్తే తెలుస్తుందండి. నేను తోటకూర ఒక 4 కట్టలు తీసుకున్నానండి. వంకాయలు ఒక 4 తీసుకున్నాను. ఉల్లిపాయలు ఒక 3 తీసుకున్నాను, చింతపండు తగినంత. పచ్చిమిరపకాయలు ఒక 4 తీసుకున్నాను. తాలింపుకండి ఎల్లుల్లిపాయలు, మెంతులు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు కూడా వేసాను. ఇవి తాలింపుకి తీసుకున్నానండి. ఇప్పుడు కుక్కర్లో తోటకూర వేసేసుకుని అన్నీ కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలు, వంకాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని పులుసు పిండేసుకోవాలండి. మనకి ఎంత కావాలో పులుపు అనేది పిండుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 6-7 విజిల్స్ రానిచ్చేసుకోవాలండి. రానిచ్చుకుంటే ఇలా మెత్తగా ఉడికిపోతుంది. ఇలా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని కొంచెం మీడియం సైజ్ పెట్టుకొని తగినంత సాల్ట్, తగినంత కారం, కొంచెం పసుపు వేసేసుకుని అలా మంచిగా దగ్గరికి రానిచ్చుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకుని దగ్గరికి ఉడికించుకోవాలి. ఇలా చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. వంకాయ కూడా కనిపించదు అసలు మీకు. అలాగా ఉడికించుకొని పెట్టుకుని తాలింపు వేసేసుకోవాలండి. ఎండుమిరపకాయలు మంచిగా చితక్కొట్టుకోండి. చితక్కొట్టుకుంటే మంచిగా ఉంటాయి, ఫ్లేవర్ వస్తుంది. ఈ తాలింపు అన్నీ వేసేసుకోండి. ఎండుమిరపకాయలు వేసుకోవాలి, నేను ఇంగ్రీడియంట్స్లో చూపించలేదు. ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి. వేసుకుని తాలింపు ఇట్లా వేసుకోవాలి. చాలా బాగుంటుంది. కొంతమంది ఇంగువ వేసుకుంటారు, నాకు ఇంగువ అంత నచ్చదు ఈ కూరలోకి, అందుకని నేను తాలింపులు వేయలేదండి. చాలా టేస్ట్ ఉంటుందండి. ఆలు ఫ్రై చేసుకోండి, దీంట్లోకి సూపర్ ఉంటుంది. ఉడియాలైనా వేయించుకోవచ్చు. వీడియో అంతా చూడండి, సపోర్ట్ చేయండి. వీడియో అంతా చూస్తే తెలుస్తుందండి నా వంట ఎట్లా అనేది. సింపుల్గా ఉంటాయి, బాగుంటాయండి. రెడీ అయిపోయిందండి వంకాయ తోటకూర పులుసు. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. చాలా థ్యాంక్స్ అండి.